పెట్టుకుని ఏమీ లెక్క పెట్టలేదు. కాన్సారేరు పెక్కాల సూపర్ స్ట్రాంగ్ ఓపెనింగ్స్తో దుమ్ము లేపుతూ దూసుకుపోతున్న పాన్ ఇండియా సెన్సేషనల్ డబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీనే సాలార్. అన్ని చోట్ల రిమార్కబుల్ కలెక్షన్లతో దుమ్ము లేపుతుంది. సినిమా 2 రోజుల్లోనే ట్రెండ్ లెక్కల ప్రకారం 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. 3వ రోజు కలెక్షన్లతో ఏకంగా 350 కోట్ల రేంజ్కి అటు ఇటుగా గ్రాస్ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది సినిమా. బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ కెరీర్లోనే 5వసారి 300 కోట్ల మార్కును 350 కోట్ల మార్కును అందుకున్న సినిమాగా సంచలనము సృష్టించింది. టోటల్గా సౌత్ ఇండస్ట్రీలోనే మరో హీరో పేరిట కూడా ఈ రికార్డు లేదని చెప్పాలి. ఓవరాల్గా ప్రభాస్ కెరీర్లోనే బాహుబలి, బాహుబలి 2, సాహో, ఆదిపుర్ సినిమాలు ఇదివరకు 300-350 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుని సంచలనం సృష్టించగా ఇప్పుడు సాలార్ మూవీ బాక్సాఫీస్ దగ్గర 5వసారి సినిమాగా నిలిచింది. ఈ మధ్యలో రాధేశ్యామ్ 1 మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. కానీ ఆ సినిమా కూడా మంచి జోరును చూపించి ఉంటే బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో ఎపిక్ రికార్డును ప్రభాస్ సొంతం చేసుకొని ఉండేవాడు. అయినా కానీ సౌత్లో మరో హీరోకి సాధ్యం కాని విధంగా 5 సార్లు 350 కోట్ల గ్రాస్ మార్కుతో సంచలనము సృష్టించాడు. మిగిలిన హీరోలలో దళపతి విజయ్ 3 సార్లు 300 కోట్ల మార్కును అందుకోగా రజనీకాంత్ 2 సార్లు ఈ మార్కును అందుకున్నాడు. ఓవరాల్గా టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్ కానీ మరియు రామ్ చరణ్ కానీ మరియు ఎస్ కానీ ఈ యొక్క రికార్డు ఎవరికీ లేదు. సాలార్ సినిమాతో ఎలాంటి కలెక్షన్లతో సంచలనం సృష్టిస్తాడో ఇంకా చూడాలి.